మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలండి. ఈరోజు మనం ధ్యానించుచున్న అంశం 5 మాటలు చాలు. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా ఈ వచనమును సందర్భం అనుసరించి చదివినప్పుడు సంఘంలో భాషలతో మాట్లాడుట అవసరమా లేక వినువారికి అర్థమయ్యే రీతిలో 5 మాటలు చాలునా అను విషయమై పౌలు మాట్లాడుచున్నట్లు మనం గ్రహించగలం. అయినను ప్రార్థించుటకు కానీ స్తుతి చెల్లించుటకు కానీ లేదా బైబిల్ చదువుటకు కానీ వాక్య పరిచర్య చేయుటకు కానీ సంఘంలో తమ నోరు ఎన్నడూ తెరవని వారు కూడా ఉన్నారు. అయితే ఎంతోమంది సంఘంలో పాట పాడడానికి కానీ లేదా ప్రార్థన చేయడానికి కానీ లేదా వాక్యం చదవడానికి లేదా బోధించడానికి కానీ అసలు ఎందుకు కూడా నోరు తెరవని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు సంఘంలో. కొంతమంది ఇతరులతో పోల్చుకొని మేము వారి వలె అనర్గళముగా మాట్లాడలేము అనే భయము లేక అవరోధము కలిగి ఉంటారు. అయితే ప్రభు మన నుండి ఏమి కోరుతున్నాడో లేఖనం నుండి కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకొని ధైర్యం తెచ్చుకుందాం. కొంతమంది అయితే నేను వాళ్ళలాగా మాట్లాడలేను, వాళ్ళు చాలా అనర్గళంగా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడితే అందరూ వింటారు, సో వారిలాగా నేను మాట్లాడలేను, వాళ్ళలాగా నేను మాట నేర్పరిని కాదు అని కొంతమంది భయపడి అసలు ఏమీ మాట్లాడరు. అయితే మనం కొన్ని ఉదాహరణలు లేఖనంలో చూసుకున్నట్టయితే ఫరోతో మాటలాడమని మోషేతో దేవుడు చెప్పినప్పుడు మోషే నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడను అని బదులు చెప్పాడు. అందుకు దేవుడు మానవునికి నోరిచ్చినది తానే అనియు నేను నీ నోటికి తోడై ఉండేదనని మోషేతో చెప్పాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం అండ్ 12వ వచనం ప్రకారంగా. అయితే మోషేతోటి దేవుడు ఇశ్రాయేల్ అక్కడ ఫరోతోటి నువ్వు మాట్లాడు అంటే నేను మాట్లాడను, నాకు మాట నేర్పరిని కాదు, నాకు మాటలు అంతగా నత్తిగా వస్తాయి, నేను మాట్లాడలేను అంత అనర్గళంగా అని మోషే అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే మూగవాన్ని ఎవరు పుట్టించారు? నేనే పుట్టించాను కదా, నీకు నోరిచ్చింది ఎవరు? నేనే ఇచ్చాను కదా, సో నీ నోటికి నేను తోడై ఉంటాను, నువ్వు మాట్లాడు అని మోషేకు దేవుడు తెలియజేస్తాడు. సేన అను దయ్యములు పట్టిన ఒకడు యేసుచే విడిపింపబడి ప్రభు అయిన యేసును వెంబడింప ఆశపడగా అందుకు ప్రభు అతనికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. మార్కు సువార్త 5వ అధ్యాయము 18వ వచనం నుంచి 19వ వచనం ప్రకారంగా. అయితే సేన అనే దయ్యములు పట్టిన వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వచ్చి అతడు ఆ దయ్యాల నుంచి విడుదల పొందినప్పుడు ఏమంటాడంటే నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా, నేను నీతో పాటు వస్తానంటే ప్రభు ఏమంటాడంటే నువ్వు నాతో రావద్దు, నీకు నేను ఏదైతే చేసినో ఆ కార్యాలన్నిటినీ నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పు అని యేసుప్రభు చెప్తాడు. అతనికి బైబిల్ జ్ఞానం ఎంత ఉన్నది, దానిని గూర్చి అతనికి ఏమి తెలుసు? ఆయనను ప్రభు అతని కొరకు చేసిన కార్యములన్నిటినీ వారికి చెప్పమని పంపించాడు. అయితే ఆ సేన అనే దయ్యంలో పట్టిన ఆ వ్యక్తి విడిపించబడ్డాడు, కానీ అతనికి బైబిల్ జ్ఞానం ఏమాత్రం లేదు. అతనికి ఏమీ తెలుసు? అసలు ఏమీ తెలియదు. ఏమీ తెలియకున్నా ప్రభు చెప్పమన్నాడు. ఏమని చెప్పమన్నాడు? నేను నీకు చేసిన కార్యములన్నింటినీ నువ్వు వారికి చెప్పు అంటే ఏమీ తెలియని వ్యక్తిని కూడా ప్రభువు వాడుకున్నాడు. అతడు ఆ 5 మాటలను సాక్ష్యంగా చెప్పటానికి వెళ్ళాడు. ఇక 40 దినములకు నినేవే పట్టణం నాశనం అగునని నినేవే పట్టణస్థులకు ప్రకటించుటకు దేవుడు యోనాను పంపించాడు. యోనా 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా. అయితే మరి ఇంకొక విషయం మనం చూస్తున్నట్టయితే యోనా గురించి కూడా యోనాను నినేవే పట్టణం నాశనం అయిపోతుంది, నువ్వు వెళ్ళి వాళ్ళకు ప్రకటించు అని చెప్తాడన్నట్టు. ఈ మాటలను ఇంగ్లీష్ బైబిల్లో లెక్కిస్తే 8 మాటలే కానీ హెబ్రీ భాషలో మాత్రం 5 మాటలే కనబడతాయి. అయితే మనం ఇక 40 దినములకు నినేవే పట్టణం నాశనం అగును ఈ మాటలు అనేటివి మనం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ బైబిల్లో మనం లెక్కిస్తే అది 8 మాటలుగా ఉంటాయి. బట్ మనం హెబ్రీ బైబిల్లో కనుక చూస్తే హెబ్రీ భాషలో మనం కనుక చూస్తే అది 5 మాటలుగా మనము లెక్కిస్తాము. అయితే ఫలితం ఏమి?
ఆ పట్టణం అంతా రక్షించబడినది. ఆమోసు కూడా ఇశ్రాయేలులకు మీ దేవుని సన్నిధిని కనబడటకై సిద్ధపడి, ఆమోసు 4:12 ప్రకారంగా అని 5 గంభీరమైన మాటలు పలికాడు. ఎక్కడ చూసినా మనం 5 మాటల్ని చూస్తున్నాము. మనమందరము కూడుకున్నప్పుడు మనలో ప్రతి ఒక్కరికి ఒక కీర్తన పాడాలని, లేదా బోధ చేయాలని, లేదా ప్రభు నుండి పొందిన ఒక హితోపదేశం చెప్పాలని ఆశ కలిగి ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:6 ప్రకారంగా. అయితే మనందరం కూడుకున్నప్పుడు ఎవరికైతే ఒక్కనికి అని మనం చూస్తున్నాం. అందరు కూడుకున్నప్పుడు ఒక కీర్తన పాడాలని, లేదా బోధ చేయాలని ఉండాలి, ఏదైనా హితోపదేశం చేయాలనేది ఆశ ఉండాలి అని ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఇవ్వాలని ప్రభు ఆశించిన దానిని మనం నమ్మకంగా ఇతరులకు అందించడము. ప్రతి దాసునికి 1 మీనా చొప్పున 10 మీనాలు ఇచ్చిన తర్వాత యజమానుడు నేను వచ్చే వరకు వీటితో వ్యాపారం చేయుడని చెప్పాడు. లూకాసు వార్త 19:13 ప్రకారంగా. ఇక్కడ కూడా 5 మాటలే మనం చూస్తున్నాము. మన సామర్థ్యం పరిమితమైనది గనుక మనము చేయగలిగిన దానికంటే ఎక్కువ చెయ్యాలని ప్రభువు మనలను కోరడు. 5 మాటలు మాత్రమే. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుసుకుందామండి. ప్రభు పేట మీ అందరికీ నా యొక్క వందనాలు.